కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలు, రోడ్డు ఆక్రమణలు, మౌలిక వసతుల లోపాలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతో దోహదపడుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన డీమార్ట్ ప్రాంతంలోని శ్రీ విద్యా కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ ప్రాంతంలో ఉన్న వివిధ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా డీమార్ట్ వీధిలో రహదారిని ఆక్రమించి బట్టి కొట్లు ఏర్పాటు చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వివరించారు. దీన్ని గమనించిన కమిషనర్ రోడ్డును అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బట్టి కొట్లను తక్షణమే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాలనీలో నగరపాలక సంస్థకు చెందిన స్థలం ప్రహారీ లేకుండా ఉండటాన్ని గుర్తించిన కమిషనర్ ఆ స్థలాన్ని పరిరక్షించేలా వెంటనే ప్రహారీ కూడా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి శ్రీ విద్యా కాలనీ నగరపాలక సంస్థ పార్కును సందర్శించిన కమిషనర్కు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పార్కును అభివృద్ధి చేసిన విధానాన్ని వివరించారు. పార్కులో ప్రజలకు సౌకర్యంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, చిన్నపిల్లలు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయాలని, త్రాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాన్ని శ్రీ విద్యా కాలనీలో నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీ అభివృద్ధిని మరింత వేగవంతం చేశామని తెలిపారు. ఏదైతే గొట్టంలో ఉన్న ఆ మస్కిటోస్ అన్ని కూడా బయటికి రావిక దాంట్లోనే ఉండి అవి చనిపోతాయి. ఫర్దర్గా మనకి అవి మస్కిటోస్ ప్రొటెక్షన్ ఉండదు. అదేవిధంగా మనకి ఇక్కడ శానిటేషన్కి సంబంధించింది మన ఫాగింగ్ మిషన్తో ఫాగింగ్ కూడా చేస్తున్నాము. అదే ఇప్పుడు ఈ రోజు మాత్రం కంపల్సరిగా మనకి వివేకానంద పార్క్లో ఫాగింగ్ పెట్టమని మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ చేస్తాము. అట్లాగే ఒక్కొక్క చోట ఒక్కో రోజు మనం చేస్తున్నాం. అట్లాగే మనకి శానిటేషన్కి సంబంధించింది మస్కిటోస్ కిల్ చేయడం కోసం మళ్ళీ డ్రైన్స్లో నత్తల బాల్స్ కూడా మనం వేస్తున్నాం. అవసరం కొంచెం గంబూజా ఫిష్ని కూడా మనం పెద్ద పెద్ద డ్రైన్లో వేటకి అది కూడా మనం ప్లాన్ చేద్దాము. ఒకసారి ఎంహెచ్ఓ గారు నేను ఎక్కడున్నాడు, యూ హ్యావ్ టు మేక్ ఎ ప్లాన్ టు గెట్ ద గంబూజా ఫిష్. మనకి మేజర్ డ్రైన్స్ ఉన్నాయి కదా, గంబూజా ఫిష్ని ఏమైనా మనం ప్లాన్ చేద్దాము. ఫిష్ని కూడా ఏర్పాటు చేయడం లేదంటే ముందు గంబూజా ఫిష్ అంటే మస్కిటోస్ లార్వాని తినేస్తుంది. కాబట్టి అవి ఫర్దర్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉండదు. అది గంబూజా ఫిష్ని కూడా వి మేక్ ఎ ప్లాన్ ఇది. అదేవిధంగా మన వారు కూడా చెప్పారు, ఇక్కడ ఈ డీమార్ట్ ప్రకారం ఉన్న కొన్ని బడ్డీ షాపులు ఉన్నాయని చెప్పారు. అవి ఎవరు బతుకు తెరుకుంటూ ఉంటుంది, వాళ్ళు కొంతవరకు లిమిటెడ్గా ఉంటుంది. ఏంటంటే రోడ్డు మీద కూడా వచ్చేసి డ్రైన్ దాటి రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ముఖ్యంగా సోదరిమణులు అంటే ఎవరైతే ఉన్నారో స్త్రీలకి ఇబ్బంది పడుతుంది, ఆ విధంగా లేకుండా చేయడం. రెండోది ఏంటంటే మనకి ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అది కూడా చేయకుండా మనం చూస్తాము. ఈ ప్రక్కనే ఉన్న మనకి కమ్యూనల్ సైట్ కూడా ఉంది. ఆ కమ్యూనల్ సైట్కి ఫినిషింగ్ ఏర్పాటు చేయమని ఎస్టిమేట్ చేయమని చెప్పి మన ఏ రత్నాలు కూడా చెప్పడం జరిగింది. షుడ్ డూ దట్ థింగ్స్. ఎందుకంటే మన ప్రభుత్వ ఆస్తి మనం కాపాడుకోవాలి. దాంట్లో ఏ విధమైన టాలరెన్స్ చేయం. కంపల్సరీగా మనం ప్రభుత్వ ప్రాపర్టీ మనం కాపాడుకుంటాం. ముఖ్యంగా ఈ కాలనీ వాసులకు మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పార్క్ ఎంత విధంగా మెయింటైన్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పార్క్లో సంబంధించింది కొద్దిగా పిల్లలు ఆడుకునే వస్తువులు పోయినని చెప్పారు, అంటే పాడైపోయని చెప్పారు. దానికి కూడా మన ఎస్టిమేషన్ వేసాము. ఆ ఎస్టిమేషన్లో కూడా కొంతవరకు మనం చేస్తాం. వారు కూడా సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా టాయిలెట్ చేసుకోవడానికి వాళ్ళు ఓన్ కాస్ట్తో కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. ప్రతి చోట కూడా ఇలాగ అసోసియేషన్ కొంత ముందు అంటే మీది అనే భావన చేయడం కోసం ఇది మనం చేస్తున్నాము. మీరు కూడా ఆ విధంగా ఏర్పాటు చేసిన ప్రతి కాలనీ వాసులు కూడా చేసినప్పటికీ మంచి స్వచ్ఛ శరీరక్షణగా వస్తుంది. ఇదంతా కూడా ఒకప్పుడు కాకినాడని మరీ చెప్తున్నా, పదే చెప్తున్నా, ఇది పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు దీన్ని. అంతే కదా సార్? ఎస్. దాన్ని కాకినాడ పెన్షనర్స్కే కాదు, పీపుల్ ప్యారడైజ్గా మార్చాలి దాన్ని.